హలో ఎవ్రీవన్. ఈరోజైతే 2 పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీస్ గురించి చెప్పుకుందాం. సో, చక్కగా మీరు ఇంట్లో కూర్చొనైతే వర్క్ చేసుకునే అవకాశం అస్సలు మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడడానికైతే తప్పకుండా ట్రై చేయండి. సో, నేను 2 జాబ్ ఆపర్చునిటీస్ గురించి అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే అమెజాన్ నుండి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ రిజిస్ట్రేషన్స్ అండ్ కంప్లయన్స్ ఆపరేషన్ రోల్‌కైతే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అంటే మీరొచ్చేసి ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్‌గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ క్లియర్‌గా ప్రొవైడ్ చేశారు చూడండి. వైడ్ రేంజ్ ఆఫ్ డ్యూటీస్ రిలేటెడ్ టు ఇన్వెస్టిగేషన్ అండ్ ఎలిమినేషన్ ఆఫ్ ఆన్‌లైన్ కామర్స్ రిస్క్ అని ప్రొవైడ్ చేశారు. సో, వీళ్ళది కామర్స్ కంపెనీ కాబట్టి మీరైతే ఇన్వెస్టిగేషన్ అండ్ ఎలిమినేషన్ ఆఫ్ ఆన్‌లైన్ కామర్స్ రిస్క్ నుండి డ్యూటీస్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే దీస్ పొజిషన్స్ ఆర్ ఐడియల్ ఫర్ రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఆర్ పీపుల్ విత్ కస్టమర్ సర్విస్ బ్యాక్‌గ్రౌండ్స్ అని ఇచ్చారు. సో, ఈ పొజిషన్ అయితే రీసెంట్ గ్రాడ్యుయేట్స్ కానీ, లేదంటే మీకేదైనా కస్టమర్ సర్విస్ బ్యాక్‌గ్రౌండ్ నుండి వాళ్ళైతే దీనికి తప్పకుండా అప్లై చేసేసుకోవచ్చు అని క్లియర్‌గా ప్రొవైడ్ చేశారు. సో, మీరైతే వయా టెలిఫోన్ కానీ, ఈమెయిల్ కానీ వాళ్ళకైతే మంచి కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది ఎఫెక్టివ్‌గా. వాళ్ళ బయర్స్‌కి కానీ, మర్చెంట్స్‌కి, ఇంటర్నల్ కస్టమర్స్‌కి ఎవరికైనా కానీ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ టు ఐడెంటిఫై అండ్ హెల్ప్ మినిమైజ్ ద రిస్క్ పోస్డ్ బై ఫ్రాడ్ ప్యాటర్న్స్ అండ్ ట్రెండ్స్ అని ఇచ్చారు. సో, ఈ రోజులలో ఫ్రాడ్ ఎక్కువ జరుగుతుంది. స్కామ్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి మీరైతే హెల్ప్ చేయాలి. ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. రిస్క్‌ని మినిమైజ్ చేయడానికైతే. అండ్ ఇక్కడ కన్సిస్టెంట్‌లీ ఎక్సీడ్ వీక్లీ ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్ అని ఇచ్చారు క్లియర్‌గా. అండ్ పార్టిసిపేట్ ఇన్ యాడ్ హాక్ ప్రాజెక్ట్స్ అండ్ అసైన్‌మెంట్స్ యాస్ నెసెసరీ అని ఇచ్చారు. సో, క్లియర్‌గా డీటెయిల్స్ అయితే కీ రెస్పాన్సిబిలిటీస్ మీకు ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటో క్లియర్‌గా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ బేసిక్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ రిటన్ అండ్ రీడ్ ఇంగ్లీష్ స్కిల్స్ అండ్ అన్ ఎబిలిటీ టు కంపోజ్ ఏ గ్రామటికల్లీ కరెక్ట్, కాన్సైజ్ అండ్ అక్యురేట్ రైటింగ్ రిటన్ రెస్పాన్స్ అని ఇచ్చారు. సో, మీరు ఈమెయిల్ రాయాలి, టెలిఫోన్‌లో మాట్లాడాలి వాళ్ళతో కాబట్టి మీకైతే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి ఇంగ్లీష్‌లో. అండ్ ఇక్కడ ఎక్సలెంట్ ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలి. విత్ ద ఎబిలిటీ టు కమ్యూనికేట్ కాంప్లెక్స్ ట్రాన్సాక్షనల్ ఇష్యూస్ కరెక్ట్‌లీ అండ్ క్లియర్‌లీ టు బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్‌టర్నల్ కస్టమర్స్ అని ఇచ్చారు. సో, మీకైతే వాళ్ళ ట్రాన్సాక్షన్ ఇష్యూస్ ఏదైనా ఉంటే వాటిని కరెక్ట్‌గా, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేంత కెపాసిటీ అయితే మీకుండాలి. ఇంటర్నల్ లేదా ఎక్స్‌టర్నల్ కస్టమర్స్‌తో కానీ. అండ్ క్లియర్ అండ్ క్రిస్ప్ ప్రొయాక్టివ్ డాక్యుమెంటేషన్ ఆఫ్ ఆపరేషనల్ ప్రొసీజర్స్ రిక్వైర్డ్ టు టాకిల్ నోన్ రిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి మీకు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీరైతే వర్క్ ఇండిపెండెంట్‌లీ అని ఇచ్చారు. అనలైజ్ ప్రాబ్లమ్స్ లాజికల్లీ అని ఇచ్చారు. సో, ఈ స్కిల్స్ అయితే మీకు ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఇక్కడ సెల్ఫ్ డిసిప్లిన్స్, క్విక్ లెర్నింగ్ అండ్ డెలిగెంట్, ప్రొయాక్టివ్ అండ్ డీటెయిల్ ఓరియెంటెడ్‌గా మీరు ఉండాల్సి ఉంటుంది. అండ్ స్ట్రాంగ్ టైమ్ మేనేజ్‌మెంట్ అయితే మస్ట్. అండ్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ కూడా ఇచ్చారు. అండ్ మీకైతే ఎక్స్‌పీరియన్స్ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఇంక్లూడ్ అవుట్‌లుక్, వర్డ్ అండ్ ఎక్సెల్ అని క్లియర్‌గా ప్రొవైడ్ చేశారు. సో, వీటి మీద ఒకసారి చూడండి. సో, మీకైతే ఇవంటే ఏంటో తెలియకపోతే యూట్యూబ్‌లో చాలా ట్యుటోరియల్స్ ఉంటాయి. దాని నుండి మీరైతే నేర్చుకోండి. ఇవంటే ఏంటో, దీంట్లో ఎలా వర్క్ చేయాలి అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఫ్లెక్సిబుల్ షెడ్యూల్ అయితే ఉంటుంది మీకు. వర్క్ ఇంక్లూడింగ్ విల్లింగ్‌నెస్ టు వర్క్ ఆన్ వన్ ఆఫ్ ద డేస్ ఆన్ వీకెండ్స్ అని ఇచ్చారు. ఔట్‌సైడ్ ఆఫ్ ద స్టాండర్డ్ వర్క్ డే. అండ్ ఇక్కడ మీ షిఫ్ట్ ఎప్పుడెప్పుడు ఉంటుందో అని కూడా ప్రొవైడ్ చేశారు. సండే టు థర్స్‌డే ఉండొచ్చు. లేదు అనంటే ట్యూస్‌డే టు సాటర్‌డే ఉండొచ్చు. అండ్ మే వర్క్ అట్ నైట్ షిఫ్ట్ అని ఇచ్చారు. మీరు నైట్ షిఫ్ట్‌లో కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే అప్పుడప్పుడు. అండ్ డెమాన్‌స్ట్రేట్ ఫ్లెక్సిబిలిటీ టు వర్క్ ఓవర్ టైమ్ అవర్స్ యాస్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్ అని ఇచ్చారు. సో, బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం అయితే మీరు ఓవర్ టైమ్‌లో కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ బీ ఏబుల్ టు అడాప్ట్ లాంగ్ అవర్స్ ఆఫ్ రిపిటేటివ్ వర్క్ విత్ పేషెన్స్ అని ఇచ్చారు. సో, మీకైతే పేషెన్స్ మస్ట్ వర్క్ చేయడానికైతే. సో, వాళ్ళ బిజినెస్‌ని బట్టి, రిక్వైర్మెంట్‌ని బట్టి మీరైతే ఎప్పుడంటే అప్పుడు వర్క్ చేయాల్సి ఉంటుంది. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు చూడండి. 1-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ కామర్స్, పేమెంట్స్ అండ్ బ్యాంకింగ్ ఎస్పెషల్లీ చైనా స్పెసిఫిక్ డొమైన్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అని ఇచ్చారు. సో, ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్‌లో అయితే 1-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలని ఇచ్చారు. కామర్స్‌లో కానీ, పేమెంట్స్, బ్యాంకింగ్‌లో కానీ దానికి రిలేటెడ్ సంబంధించి. అండ్ ఆపరేషనల్ ప్రాసెస్ ఎన్హాన్స్‌మెంట్, డేటా అనాలిసిస్ అండ్ వర్క్ ఫ్లో ఆప్టిమైజేషన్ మీద మీకు ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అండ్ మర్చెంట్ ట్రస్ట్ సర్వీసెస్ ఈస్ హైలీ ప్రిఫర్డ్ అని ఇచ్చారు. సో, వీటిపైన మీకు ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అండ్ ఇఫ్ యూ ఆర్ జస్ట్ ఔట్ ఆఫ్ కాలేజ్ ఆర్ హ్యావ్ ఎక్స్‌పీరియన్స్, వి వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. ఇఫ్ యూ లవ్ వర్కింగ్ ఇన్ ఎ ఫాస్ట్ పేస్డ్ ఎన్వైర్న్మెంట్ విత్ ద డిటర్మినేషన్ టు ప్రోగ్రెస్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్, దిస్ ఈస్ ద జాబ్ ఫర్ యూ అని ఇచ్చారు. సో, మీరు ఇప్పుడే
రీసెంట్ గ్రాడ్యుయేట్స్ అయినా కూడా దీనికైతే చక్కగా అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే షిఫ్ట్స్ చూడండి, రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. నేను చెప్పాను కదా! ఎప్పుడంటే అప్పుడు మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి. మీకు ఎవ్రీ 3-4 మంత్స్‌లో అయితే ఈ షిఫ్ట్స్ అయితే చేంజ్ అయితూ ఉంటాయి. వీక్లీ ఆఫ్ అయితే ఉంటుంది. ఇట్ ఈస్ ఎ 5 డే వర్క్ వీక్ విత్ 2 కాన్సెక్యూటివ్ డేస్ ఆఫ్. ద ఆఫ్ డేస్ చేంజ్ ఎవ్రీ 3-4 మంత్స్ అని ఇచ్చారు. సో, ఆఫ్ డేస్ కూడా చేంజ్ అవ్వచ్చు. మండే, సండే ఉండొచ్చు. సాటర్‌డే, సండే ఉండొచ్చు. సో, ఇలా అండ్ ఇక్కడొచ్చేసి అమెజాన్ గురించయితే ఇచ్చారు. సో, ఇక్కడ నేను చూసుకున్నట్టయితే ఎలా అప్లై చేయాలి అని చూసుకున్నట్టయితే ఇక్కడ నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేసిస్తాను. జాబ్ లింక్ ఇలా వస్తుంది మీకు. అండ్ ఇక్కడ సోర్స్ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. హౌ డిడ్ యూ ఫౌండ్ ఔట్ దిస్ జాబ్ అని ఇచ్చారు. సో, ఇక్కడ ఎక్కడ ఫైండ్ ఔట్ చేశారో ఇచ్చేసేయండి. అండ్ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవ్వండి అండ్ సిటిజన్‌షిప్ ఇవ్వండి. డిసేబిలిటీ ఉంటే ఇవ్వండి. లేదంటే నో అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఫుల్ అడ్రెస్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. కరెంట్ సిటీ, స్టేట్, పిన్ కోడ్, హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఇచ్చేసేయండి. హైయెస్ట్ డిగ్రీ, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎడ్యుకేషన్ టైప్, ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్ ఇవ్వండి. ఉంటాయి ఇక్కడ. అండ్ ఇక్కడొచ్చేసి టోటల్ ఎక్స్‌పీరియన్స్ అంటే మీరు ఫ్రెషర్ అయి ఉంటే 0 అని ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ నోటీస్ పీరియడ్ ఇవ్వండి. ఎప్పుడు జాయిన్ అయితారో అని చెప్పేసి. మాక్సిమం అయితే క్యాన్ జాయిన్ ఇమ్మీడియేట్‌లీ అని పెట్టి ట్రై చేయండి. లేదు అంటే వితిన్ 0-15 డేస్. మాక్సిమం అయితే జాయిన్ ఇమ్మీడియేట్‌లీ. అండ్ కరెంట్ ఎంప్లాయర్, లాస్ట్ ఎంప్లాయర్ ఇచ్చేసేయండి. కరెంట్ మంత్లీ సాలరీ, లాస్ట్ విత్‌డ్రాన్ మంత్లీ సాలరీ ఇన్ ఐఎన్ఆర్ అని ఇచ్చారు. సో, డు యూ హావ్ ఎనీ యాక్టివ్ బ్యాక్‌లాగ్స్ అని అంటే ఇక్కడ యెస్ అయితే యెస్ ఇవ్వండి. నో అయితే నో ఇవ్వండి. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఓవర్ టైమ్ అంటే ఖచ్చితంగా యెస్ ఇవ్వండి. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ రొటేషనల్ షిఫ్ట్స్ అంటే ఖచ్చితంగా యెస్ ఇవ్వండి. రిలోకేట్ అంటే యెస్ ఇవ్వండి. అండ్ ఇక్కడ విల్లింగ్ టు బి ఏ జాబ్ థాట్ మే రిక్వైర్ ఇంటరాక్టింగ్ విత్ కస్టమర్స్ వైయా టెలిఫోన్ అంటే ఖచ్చితంగా యెస్ ఇవ్వండి. యెస్ ఇస్తేనే మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ నాలెడ్జ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ అంటే యెస్ ఇవ్వడానికి ట్రై చేయండి. పాన్ కార్డ్ నంబర్ ఇవ్వండి. ఆధార్ కార్డ్ నంబర్ ఇవ్వండి. అండ్ ఇక్కడ హావ్ యూ ఎవర్ బీన్ ఎంప్లాయిడ్ ఎట్ అమెజాన్ అంటే యెస్ అయితే యెస్ ఇవ్వండి. నో అయితే నో ఇవ్వచ్చు. ఆర్ యూ కరెంట్‌లీ వర్కింగ్ విత్ అమెజాన్ అంటే యెస్ అయితే యెస్ ఇవ్వండి. వర్క్ చేస్తూ ఉంటే, లేదు అంటే నో ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ డాక్యుమెంట్స్ ఇవ్వండి. రెజ్యూమే అప్‌లోడ్ చేసేయండి మీది. రెజ్యూమే మాత్రం కీ రెస్పాన్సిబిలిటీస్ అని వాళ్ళు కొన్ని ఇచ్చారు కదా! సో, ఆ కీ రెస్పాన్సిబిలిటీస్‌ని మీరు అప్డేట్ చేసి అప్‌లోడ్ చేసినట్టయితే తొందరగా మీకైతే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. తప్పకుండా అప్డేట్ అయితే చేయండి రెజ్యూమేని. అండ్ ఇక్కడ మీ ఫోటో అయితే ఇక్కడ అప్‌లోడ్ చేసేయండి. అండ్ ఇక్కడ డిక్లరేషన్ అండ్ కన్సెంట్ అయితే ఇక్కడ చెక్ చేసేయండి. అండ్ ఇక్కడొచ్చేసి చెక్ చేసాక మీరిక్కడొచ్చేసి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే క్లిక్ హియర్ అమెజాన్ ప్రైవసీ పాలిసీ అని ఇచ్చారు. దాని గురించి తెలుసుకోవాలంటే యూ కెన్ చెక్ ఇట్ ఔట్ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేసేసి సబ్మిట్ చేసేయండి. ఇదైతే ఆఫీషియల్ పేజ్ వాళ్ళది. ఇక్కడ మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ సబ్మిట్ చేయగానే మీకైతే అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. మీకు వెంటనే టెస్ట్ రాయమని ఒక మెయిల్ వస్తుంది. సో, ఫర్దర్‌గా మీరు మూవ్ ఆన్ అవ్వచ్చు. టెస్ట్ తర్వాత మీకైతే ఇంటర్వ్యూ ప్రాసెస్ కండక్ట్ చేస్తారు. ఎలా అని చెప్పేసి వాళ్ళే మెయిల్స్ చెక్ చేసుకోండి. మెయిల్స్ చేస్తూ ఉంటారు. సో, ఈ విధంగా అయితే దీనికి అప్లై చేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీ అంటే ఇప్పుడు చూసేద్దాం. సో, నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీ ఏంటంటే ఇంటర్న్‌షిప్ ఇది. సో, బిజినెస్ డెవలప్‌మెంట్ అసోసియేట్‌గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. జియో హోస్టర్‌లో. అండ్ ఇక్కడ లొకేషన్ చూసుకున్నట్టయితే రిమోట్ అని క్లియర్‌గా ప్రొవైడ్ చేశారు. అంటే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. స్టిపెండ్ చూసుకున్నట్టయితే రూపీస్ 1000 పర్ మంత్ ఇస్తారు. అండ్ ఇన్సెంటివ్ 20% ఆఫ్ ద రెవెన్యూ జనరేటెడ్ అని ఇచ్చారు. సో, మీకు ఒక మంత్‌కి ₹1000 అయితే ఇస్తారు స్టిపెండ్. అంటే అండ్ ఇక్కడొచ్చేసి ఇన్సెంటివ్ కూడా ఇస్తారు. 20% వాళ్ళ రెవెన్యూ జనరేట్ అయిన దాంట్లో మీకు 20% ఇన్సెంటివ్ ఉంటుంది. అండ్ ప్లస్ స్టిపెండ్ 1000 ఉంటుంది. అండ్ ఇక్కడ పీపీఓ ప్యాకేజ్ అని ఇచ్చారు. సో, పీపీఓ అంటే ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్ అయితే ఉంది. సో, మీకు 1,00,000 పర్ మంత్ వస్తుంది. సో, అస్సలు మిస్ చేసుకోకండి గాయ్స్. ఎందుకనంటే స్టిపెండ్ మీకు ఇంటర్న్‌షిప్ తర్వాత వీళ్ళ ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి పీపీఓ ప్యాకేజ్ అని క్లియర్‌గా ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. 12,00,000 పర్ యానమ్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ జాబ్ టైప్ చూడండి ఇంటర్న్‌షిప్ ఫుల్ టైమ్ ఇది. అండ్ పీరియడ్ వచ్చేసి 3 మంత్స్ అయితే ఉంటుంది ఇంటర్న్‌షిప్. 3 మంత్స్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు ఫుల్ టైమ్ జాబ్ కూడా ఇవ్వచ్చు మీకు. అండ్ ఇక్కడ అబౌట్ జియో హోస్టర్ అని క్లియర్‌గా ప్రొవైడ్ చేశారు. రెస్పాన్సిబిలిటీస్ అయితే క్లియర్‌గా ఇచ్చారు. లీడ్ జనరేషన్ అండ్ ప్రాస్పెక్టింగ్, క్లయింట్ అక్విజిషన్, రిలేషన్‌షిప్ బిల్డింగ్, మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ అండ్ సేల్స్ రిపోర్టింగ్ అండ్ అనాలిసిస్. క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మార్కెటింగ్ ఆర్ ఏ రిలేటెడ్ ఫీల్డ్ అని క్లియర్‌గా ప్రొవైడ్ చేశారు. సో, మీరైతే ఈ రిలేటెడ్ ఫీల్డ్స్‌లో అయితే మీరు బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. ప్రూవెన్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ బిజినెస్ డెవలప్‌మెంట్, సేల్స్
రిక్రూటర్స్ ఫర్ ఎ సిమిలర్ రోల్ అని ఇచ్చారు. సో స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలి. అవైతే మస్ట్ ప్రతి జాబ్కి అయితే. అండ్ ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ కొలాబరేట్లీ ఇన్ ఎ టీమ్ ఎన్వైర్న్మెంట్ అని ఇచ్చారు. సో ఇన్ ఎక్సలెంట్ నెగోషియేషన్ అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఫెమిలియరిటీ విత్ ద హోస్టింగ్ ఇండస్ట్రీ అండ్ టెక్నికల్ కాన్సెప్ట్స్ ఇస్ ఎ ప్లస్ పాయింట్ అని ఇచ్చారు. సో క్వాలిఫికేషన్స్ అయితే డీటెయిల్డ్గా ప్రొవైడ్ చేశారు. మీరైతే బీటెక్ అయితే చేసి ఉండాలి వాళ్ళ ఇచ్చిన ఫీల్డ్లో. అండ్ ఇక్కడ బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే కాంపిటేటివ్ శాలరీ ప్యాకేజ్ ఆఫ్ 12 lakhs పర్ యానం అయితే క్లియర్గా ప్రొవైడ్ చేశారు. సో మీరైతే మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ అండ్ బోనసెస్ అయితే వీళ్ళు ఇస్తారు. ఆపర్చునిటీస్ ఫర్ ప్రొఫెషనల్ గ్రోత్ అండ్ కెరీర్ అడ్వాన్స్మెంట్ అయితే మీకు ఉంటుంది. అండ్ హెల్త్ అండ్ వెల్నెస్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. డైనమిక్ అండ్ ఇంక్లూజివ్ వర్క్ కల్చర్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నోట్ ఇచ్చారు చూడండి, ఓన్లీ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ విల్ బి కాంటాక్టెడ్ ఫర్ ఇంటర్వ్యూస్ అని ఇచ్చారు. సో ఓన్లీ ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఇంటర్వ్యూకి కాంటాక్ట్ చేస్తామని క్లియర్గా ప్రొవైడ్ చేశారు. సో మీరైతే రెజ్యూమే అప్లై చేసేటప్పుడు రెజ్యూమే ఇస్తారు కదా, రెజ్యూమేలో అయితే మీరు ఈ కీ స్కిల్స్ ఏమేమి ఉన్నాయో అవైతే అప్డేట్ చేసి అప్లోడ్ చేసేటట్టు ట్రై చేయండి. అప్పుడైతే తొందరగా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ అప్లై నౌ పైన క్లిక్ చేసేయండి. అప్లై నౌ పైన క్లిక్ చేయగానే మీ నేమ్ ఇవ్వండి, మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. అండ్ ఇక్కడ మీ రెజ్యూమే అప్లోడ్ చేయమని వచ్చింది, కవర్ లెటర్. ఇక్కడ వచ్చేసి అప్లోడ్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేసి అప్లోడ్ చేసేయండి. నేను చెప్పినట్టుగా రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ అప్డేట్ చేసి అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. కవర్ లెటర్ అంటే ఇక్కడ ఇచ్చేసేయచ్చు. అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయితే, మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళైతే మీకు ఫర్దర్గా మెయిల్ అయితే చేస్తారు. ఇంటర్వ్యూకి మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతారు. సో ఇవ్వండి జాబ్ డీటెయిల్స్. అండ్ ఈ 2 పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అయితే తప్పకుండా అప్లై చేయండి. 2 లింక్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను, చెక్ ఇట్ అవుట్ అండ్ తప్పకుండా అప్లై చేయండి. ప్రతి ఒక్కరైతే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో, సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారో, మీ రిలేటివ్స్ ఉంటారో తప్పకుండా వారికైతే షేర్ చేయండి ఈ వీడియోస్ని. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి అయితే చెప్పుకుందాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.